శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్ట్ 1 తారీఖు నుంచి 31 ఆగస్ట్ 2025 ఈ ఈ 1 మంత్ కూడా ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి, అసలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు జనరల్గా అందరికీ వర్తించకపోవచ్చు కానీ బట్ చాలామందికి రిఫ్లెక్ట్ ఉంటుందండి. సో దానికంటే ముందర నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, CMA అండ్ MA ఆస్ట్రాలజీ, అది మీకు తెలుసు. తర్వాత నా సెల్ నంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి, మీరు చూడొచ్చు. మీరు ఒక జనరల్గా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా వివాహాలు కానీ లేదా మ్యాచింగ్ కానీ ఇది చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఫోన్ చేయండి, ఆది ఆస్ట్రాలజీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే రేపు షూటింగ్స్లో ఉండి ఇలా బిజీగా ఉంటుంటాను. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మధ్యవర్తులు కానీ మధ్యలో ఎవరో మాట్లాడడం కానీ ఏమి ఉండదు. స్ట్రైట్గా మీతో మాట్లాడడం, మీ యొక్క ఇవి తెలుసుకోవడం, అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుసుకోవడము, ఖచ్చితంగా పరిష్కార మార్గాలు చెప్తానండి, అందులో డౌట్ లేదు. సరే, ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో ఈ తెలుసుకుందామండి. కన్యారాశి వారికి చెప్పదగ్గ అంశం ఏంటంటే, జనరల్గా మిగతా ప్లానెట్స్ పొజిషన్ అంతా బాగుందండి. చిన్న ప్రాబ్లం ఏంటంటే, మీకు మీ రాశిలోనే కుజుడు ఉండడం మంచిది కాదు. చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, ఆవేశాలు ఇవన్నీ సహజంగా అందరికీ ఉంటాయి, మీకు కాదంటారా? కానీ చిన్న ఇబ్బంది ఏంటంటే, శని యొక్క దృష్టి ఉంది కుజుడికి. ఏమవుతుంది యాక్చువల్గా శని దృష్టి కుజుడికి ఉందంటే, మీకు చిన్న చిన్న యాక్సిడెంట్స్, దెబ్బలు తగలడమో, బోన్స్ సంబంధించిన వ్యవహారాలు ఫేస్ మీద ఉండడానికి కానీ కొద్దిగా బాడీలో మొత్తానికి కొద్దిగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు కొద్దిగా మిమ్మల్ని భయపెడుతుంటే మాత్రం ఎప్పుడూ పొలలో కూడా ఊహించకండి. ఎప్పుడు కూడా నేను ఎవరిని భయపెట్టను. ఆద్యమంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళు బాగుండడానికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటా. కానీ ఇవన్నీ సూచనలు మాత్రమే. కాబట్టి మనం కుజుడికి ఎప్పుడైతే మనం చూసి పూజలు చేసుకుంటామో, చూసి అంటే అర్థం ఏంటంటే జనరల్గా మనం జాతకాలు చూసుకొని లేకపోతే మన సుబ్రహ్మణ్య పూజలు చేయించుకుంటామో, ఈ దోషాలన్నీ కూడా పోవడానికి అవకాశాలు, చిన్న దోషాలు, పెద్దగా వచ్చే దోషాన్ని చిన్నగా యాక్సిడెంట్తో పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా భద్రత ముఖ్యము. ఆగస్ట్ నెలలో నీటి వల్ల కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల కానీ, బోన్స్ సంబంధించిన వ్యవహారాల వల్ల కానీ మీకు బ్లడ్ కనిపిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. అదే చిన్నపాటి ఆపరేషన్ కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఎప్పటి నుంచో అనుకుంటున్నారండి చేయించుకుందామని, కంటికి కానీ పంటికి కానీ ఏదో అనుకుంటుంటారు, అది చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది, అంతే, భయపడకండి. సరే, గురుడు ద్వితీయ భావం అంటే సెకండ్ భావం అంటే కుటుంబం చెప్పుకుందాం. కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుందండి. మీకు నిజంగా అదృష్టం భగవంతుడు సంవత్సరం మొత్తం కూడా మీకు ధనానికి కానీ, కుటుంబంలో ఇబ్బంది కానీ, భార్యాభర్తల విషయంలో సఖ్యత లేకపోవడం కానీ ఏమి ఉండవు, అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. అంటే కుటుంబంలో వృద్ధి ఉంటుంది, ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది, తేజస్విగా ఉంటారు మీరు, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఉండి తీరుతుంది. ఖచ్చితంగా చూసుకోండి, నేను తప్పు చెప్పను. అంతేకాదండి, ఇంకా చెప్పాలంటే చదువులో కూడా ఆటంకాలు లేకుండా బాగా రాణిస్తారు. కంఠత్వని బాగా మాట్లాడుతుంటారు, ముఖం వచ్చేసి పెరుగుతూ ఉంటుంది. సెకండ్ హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్న మోట్లే అంటే జనరల్గా ప్రాస కోసం అంటుంటారు అప్పుడప్పుడు. మోట్లు అంటే అర్థం ఏంటంటే బాగా ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పచ్చు. అలాగే ఎక్కడికైనా సుఖపడే తత్వ నిజంగా కన్యారాశి వాళ్ళకి అదృష్టవంతులండి. ఎందుకంటే ఎక్కడికి చిన్న ఇబ్బంది తప్ప మీకు పూర్తి భావం చూడండి ఎంత బాగుంది. ఎక్కడికైనా సుఖపడే గీత మనకు ఉంది అంటాం సరే, ఉంది. శనీశ్వరు చూడనివ్వండి, కుజుడు చూడనివ్వండి, చతుర్థ భావం పర్ఫెక్ట్. కుజుడు చూడడం వల్ల ఇంకా అదృష్టం ఏంటంటే, కుజుడు చూడడం వల్ల భూములు వస్తాయి. భూములు కానీ లేకపోతే వాహనాలు కానీ, ఎప్పటి నుంచో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకుంటుంటారు, అపార్ట్మెంట్లు కానీ కొనుక్కుని తీరుతారు. మీ జాతకాలు వచ్చేది ఆధారపడి ఉంటుంది. అది గొప్ప అదృష్టం అండి. రైతులకు కూడా పంటలో నష్టాలు రావు, లాభాలు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే రైతులకు చెప్పదగ్గ సూచన ఏంటంటే, బాగా వర్షాలు పడతాయి, అంటే ఉరుముల వలన, లేకపోతే విపరీతమైనటువంటి గాలుల వలన, లేకపోతే వర్షాల వలన పంటలో నష్టం రావడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. ముందు జాగ్రత్తగా మీరు ఏదైనా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి. ఏదైనా 6వ భావంలో రాహు చూడండి ఎంత బాగున్నాడు. పైగా ఆ రాహుకే గురు దృష్టి, గురు ప్రభావం ఉంది. 6వ భావంలో రాహువే
బ్రహ్మాండంగా చెత్త రాకూడదంటే సరే అదే మంచి చేస్తాడంట కదా, అటువంటిది గురు దృష్టి ఉందంటే అంత అదృష్టం అండి. అంటే రాహు వలన రాబోయే సంవత్సరాల పాటు మీకు చక్కగా అద్భుతంగా బాగా రాణిస్తారు. ప్రతి దాంట్లోనూ విజయం సాధిస్తుంటారు. డిబేట్స్ పెడితే డిబేట్స్లోనూ, అయితే కాలేజీలో కానీ, అయితే ఎడ్యుకేషన్ సంస్థల్లో కానీ, అయితే మీరు ఎక్కడ చదువుతుంటే అక్కడ ఉద్యోగాల్లో కానీ మీరు బాగా సక్సెస్ అవుతూ ఉంటారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ సంబంధించిన గ్రూప్ శాస్త్ర ఇండియా గవర్నమెంట్ సంబంధించిన గ్రూప్స్ 1, 2 ఉంటుంది కదా, వాటిలో కూడా రాహు ప్రభావం వల్ల మీకు సక్సెస్ ఉంటుంది. కాకపోతే కష్టపడందే ఏది రాదు. మీరు కష్టాన్ని నమ్ముకోండి తప్ప గ్రహాలు అవి మేము చెప్తూ ఉంటాం సెకండరీ. ముందు కష్టం, మీరు కష్టపడండి, విజయం సాధించి తీరుతారు. ఈ గ్రహాలన్నీ అనుకూలంగా మారిపోతాయి. సరే అది పక్క పెడదామండి. ఈ రాహు చాలా యోగిస్తుంటాడు, మేనమామూలుగా బాగుండేది చేస్తుంటాడండి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మీరు ఎటువంటి అశ్రద్ధ చేయబోయిన పర్లేదు, ఏం పర్లా, ఆరోగ్యం పట్ల మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సేవకాజనం బాగుంటారు, మీకు ఆరోగ్యవంతులుగా అదృష్టవంతులుగా ఇలా చెప్పుకుంటూ లేకపోతే అలా అనర్గళంగా ఉంటుంది. సరేనండి. సప్తమ స్థానంలో శనీశ్వరుడు మొత్తం తప్పు. సప్తమ భావంలో శనీశ్వరుడు ఉండడం వల్ల, గుజదృష్టి కూడా ఉండడం వల్ల నీటి వలన ప్రమాదం పొంచి ఉంది మీకు. సప్తమ భావం అంటే భార్య గారికి కానీ భర్త గారికి కానీ వాళ్ళకి నీటి వల్ల ప్రమాదం కానీ, పాదాలకు దెబ్బలు తగలడం కానీ, పాదాలకు బ్లడ్ కనపడడం కానీ ఇవి మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక దగ్గర కొంచెం సంబంధాలు కూడా ఆగిపోతుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మీకు భాగ్యస్థానాధిపతి అంటే శుక్రుడే బ్రహ్మాండ దశమంలో అన్నాడు కదండి. మాటల భాగ్యాధిపతి రాజ్యాల్లో ఉన్న రాజ్యాధిపతి భాగ్యస్థానంలో అనుకుంటాం మనం. ఆయన ఎంత యోగిస్తున్నాడు. ఆయన వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతున్నాడు, దానిలో సందేహమే లేదు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి డైరెక్షన్ అవనివ్వండి, యాక్షన్ అవనివ్వండి, అదే ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరికీ కూడా యాక్షన్ అంటే యాక్టర్స్ అనమాట, వాళ్ళందరికీ కూడా మంచి యోగము, అవకాశాలు వెతుక్కుంటూ రావడము జరుగుతుంది. మహానుభావ అంటాం కదా, జరిగి తీరుతుంది. అలాగే ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే నా మీద కాన్ఫిడెన్స్ అది ఉందని. సరే అది పక్కన పెడతారండి. శుక్రుడు వలన కూడా మీరు వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీయ పర్యటన చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారండి. అమ్మవారి పీఠాలు అంటారు కదా, శక్తి పీఠాలు, అవి దర్శించుకోవడానికి అవకాశాలు ఉండి తీరుతాయి. అన్నిటికంటే అదృష్టం తెలుసండి దశమంలో గురుడు. దశమ గురుడు నాడంటే జనరల్గా న్యాయవాద సంస్థలోనూ న్యాయవాదిగాను అంటే జనరల్గా మన అడ్వకేట్స్ అని ఆ సంస్థల్లో ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుందని. గురు ప్రభావం వలన వేదశాస్త్ర పండితులకి, వేదాలు వెల్లించే వాళ్ళకి, ఆగమ శాస్త్ర పండితులకి, ఇలాగ మనం అంటారు సరే సంస్కృతంలో శ్లోకాలు చెప్తుంటారు కదా, వీళ్ళకి చాలా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయని చెప్తాం. అలాగే గుడిలో పూజారికి అర్చకత్వం వాళ్ళకి గురు ప్రభావం బాగుండడం జరుగుతుంది. అలాగే బ్యాంకింగ్ రంగంలో బాగా ప్రొఫెషనల్గా బాగా రాణిస్తారని, ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు ప్రాప్తిస్తాయని చెప్తూ ఉంటాం. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, వ్యాపార రంగంలోనూ మీరంటే సంస్థల్లో కూడా మీకు బాగా రాణిస్తుందండి. చక్కగా బ్యూటిఫుల్. పైగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు బాగున్నాయి. దశమంలో గురుడు అంటున్నాడంటే కళ్ళు మూసి హాయిగా ఉండొచ్చు, బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే రవి దశమ లాభంలో ఉన్నట్టు మాటల రవి బుధులు 11వ భావంలో ఉన్నట్టే డాక్టర్స్, డబ్బులు విపరీతమైన అనంతమైన డబ్బులు రావడము, పేరు ప్రఖ్యాతులు రావడము, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వడము, ఇప్పటివరకు ఉద్యోగాలు లేకుండా ఉన్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడము, ఆదాయంలో మెరుగు అవడము ఖచ్చితంగా జరుగుతుంది మీకు. పైగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళెక్కడ అంతే. 11వ భావంలో రవి బుధులు అంటే ఆడిటర్స్, సిఎంఏ అంటాం కదా, సిఎంఏ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఐసీడబ్ల్యూ వాళ్ళెక్కడ మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. సరే 12th హౌస్లో రవితో కలిసి కేతు ఉన్నాడు కదా, మరి దాని ప్రతిష్టత ఏంటి? 17వ తారీఖు 17th నుంచి రవి 12వ భావంలోకి వచ్చేస్తున్నాడు కదా, కేతు కూడా ఉన్నాడు. అమ్మ బాబోయ్ అని అనుకోకండి. ఎందుకంటే రవి 12వ భావాధిపతి 12వ భావంలో ఉంటే యోగాన్ని ఇస్తాడు కదా, అంతేకాకుండా విమల యోగాన్ని కూడా ఇస్తున్నాడు. చూడండి 12 అంటే 6, 8, 12 స్థానాధిపతులు మీకు జనరల్గా రూల్స్ అవి ఉంటాయి కదా మనకి. 12వ భావాధిపతి 12వ భావంలో ఉన్నాడు కాబట్టే మీకు యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. కేతుతో కలిసినాడు కాబట్టి విపరీత రాజయోగాన్ని, చెడు ఫలితాలు కూడా అరికట్టి శుభ ఫలితాలే కేతు విచ్చి తీరుతాడు. పుణ్యక్ష దర్శనాలు, దేవుడి యొక్క దర్శనాలు, అలాగే ఎక్కువ దైవ దర్శనం కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి, తీర్థయాత్రలు చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇలా బాగా ఉంటుందండి. సూర్యభగవాన్ ఆరాధన చేయండి. ఆ సూర్యభగవాడు ఇచ్చినంతటువంటి పవర్ ఎవరు ఇవ్వలేమంటుంటాం కదా, అలా జరగబోతుంది మీకు. సూర్యారాధన చేయండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు మనం రెమెడీస్ అని చేసుకుంటామండి. రెమెడీస్ చేసుకున్న మాత్రాన మొత్తం దోషాలు పోతాయని కాదు, ఎక్కడెక్కడ అలా ఉండదండి. కాకపోతే అంటే మనకు వచ్చేటువంటి దోషాలు కానీ
లేకపోతే యాక్సిడెంట్స్ కానీ దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయన్నమాట. అవి మాత్రం జరగడం కంటే తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. రెమెడీస్ అంటే అవే. పూర్తిగా మనకి యాక్సిడెంట్ కాకుండా ఉండదు, చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. రమణ మహర్షి గారు కూడా చెప్పారుగా. కాబట్టి మనం రెమెడీస్ ఏ చేస్తే బాగుంటుంది, మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఈ 12 రాశుల వారు కూడా ఈ ఆగస్టు నెలలో కూడా ఏమాత్రం బాగాలేదండి. ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన చాలా రకాల దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి యాక్సిడెంట్ జరగడము, బోన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడము, నీటి వలన ప్రమాదాలు జరగడము, అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, వివాహాది వేడుకల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ఈ సంవత్సరం ఆగస్టు నెల మొత్తం కూడా వర్షాలు బాగా కురవడము, కొన్ని సందర్భాలు ఉంటాయి. పిడుగులు పడడము, వర్షాలు పడడము, రైతులకు ఆటంకాలు కలగడము జరుగుతుంది. వీటన్నిటిని గురించి తప్పించుకోవడానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అమ్మవారు. దుర్గమ్మవారిని పూజించే వారికి కానీ, దుర్గమ్మవారిని పూజించడం అంటే చండీ హోమాలు, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన, అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 12 రాశులకు చెప్తున్నారండి అందరికీ. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఏం ఉండదు. వాళ్ళ అంటే అందరూ బాగుంటుంది కాబట్టి చెడు ఫలితాలు ఇచ్చే వాళ్ళకే పూజ చేయాలి మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరంతరం పూజించే వాళ్ళకి ఓం శం శనీశ్వరాయ నమః, శనీశ్వరుని ఓం శం శరవణ భవాయ నమః ఇలా పూజించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శాంతిస్తారు. ఆయన కళ్యాణాలు చేయించుకోవచ్చు. లేకపోతే కొంతమంది అయితే మీరు నాగ ప్రతిష్ఠ అంటాం కదా, అది చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడికి మందపల్లిలో శనీశ్వరుడు చేసుకోవచ్చు. తిరునల్లారు అక్కడ పూజ చేయించుకోవచ్చు. శనీశ్వరుడికి దోషాలు పోతాయి కదండి. అదే యాక్సిడెంట్ అవ్వడము, వర్షాలు రావడము, నానా రకాల ఇబ్బంది కలగడము 12 రాశులకు ఉంది. కాబట్టి ఫస్ట్ అమ్మవారిని పూజించండి, తర్వాత మీకు ఇష్టదైవాన్ని పూజించండి. ఇలా పూజించడం వల్ల మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. 12 రాశుల వాళ్ళు పూజించడం వల్ల ఆయన కాపాడినంతగా భగవంతుడు మనల్ని ఎవరు కాపాడాలన్నట్టుగా ఉంటారన్నమాట. ఈ విధంగా 12 రాశుల వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, మన దేశం చక్కగా అంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సర్వదా బాగుండాలని, బాగుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.